హలో ఆల్, వెల్కమ్ టు హార్ట్ టేస్ట్. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఐ ప్యాక్డ్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్. నేనైతే నా హాస్పిటల్ బ్యాగ్ని 36th వీక్లో ప్యాక్ చేసుకున్నాను ఫర్ లేబర్ అండ్ డెలివరీ. మోస్ట్లీ హాస్పిటల్ స్టే 2 to 3 days ఉండొచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ ఓపెన్ హాస్పిటల్ గౌన్ ఒకటి పెట్టుకున్నాను లేబర్ కోసం. అలాగే 3 ఫీడింగ్ మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ ఇన్నర్స్ టవల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నా డ్రెస్సెస్ అయితే ఏం చూపించట్లేదు. ఈ కిట్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఫ్రమ్ ఫ్రీడా మామ్. కంప్లీట్ లేబర్, డెలివరీ అండ్ పోస్ట్ పార్టమ్ కిట్. ఈ కిట్లో మొత్తం 15 పీసెస్ ఉన్నాయి. నర్సింగ్ గౌన్, సాక్స్, ఐస్ మ్యాక్సీ ప్యాడ్స్, డిస్పోజబుల్ బాయ్ షార్ట్స్, ప్యాడ్ లైనర్స్, పెరినియల్ ఫామ్, పెరి బాటిల్ అండ్ టాయిలెటరీ బ్యాగ్. ఐ డోంట్ నో ఈ కిట్ ఎంతవరకు యూస్ అవుతుందో, బట్ అన్నీ ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను నేను. నెక్స్ట్ మామ్ కాసీ నుంచి ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ తీసుకున్నాను. ఇది నేను జస్ట్ చూపిస్తున్నాను, హాస్పిటల్ బ్యాగ్లో అయితే ప్రెజెంట్ ప్యాక్ చేసుకోలేదు. నెక్స్ట్ స్లిప్పర్స్ 2 pairs, బెల్లీ మాయిశ్చరైజర్, నిపిల్ బటర్, వ్యాజ్లిన్, ఫేస్ మాయిశ్చరైజర్, బాడీ వాష్, కోంబ్, శానిటైజర్, మిర్రర్ ప్యాక్ చేసుకున్నాను. ఇంకా డెలివరీ అండ్ పోస్ట్ పార్టమ్ ప్యాడ్స్ 3 sizesలో ఉన్నాయి. ఇవైతే నేను కొన్ని ప్యాక్ చేసుకున్నాను. నాకు తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి నేను ఇలా స్మాల్ పౌచెస్లో అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ థింగ్స్, సాక్స్, మిటన్స్, క్యాప్స్, మస్లిన్ స్వాడల్ బ్లాంకెట్ విత్ హ్యాట్ వచ్చింది. ఇది సెట్. ఇంకా బర్ప్ క్లాత్స్ కొన్ని ఎక్కువగా ప్యాక్ చేసుకున్నాను. ఇవి నా దగ్గర సెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. సో అన్ని సెట్స్లో నుంచి కొన్ని బర్ప్ క్లాత్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. సో ఇవి కూడా నేను సపరేట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇంకా క్యూట్ వన్సీస్ డ్రెస్సెస్, ఇవి వచ్చేసి హాఫ్ అండ్ ఫుల్ ఉన్నవి 3 pairsగా అలా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా సాఫ్ట్ బేబీ టవల్స్ అండ్ బేబీ బ్లాంకెట్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ బేబీ టాయిలెటరీస్. నేను అవీనో నుంచి బేబీ బాడీ వాష్ అండ్ షాంపూ తీసుకున్నాను. బేబీ మాయిశ్చరింగ్ లోషన్ ఫ్రమ్ సెరావే. ఇంకా డైపర్ ర్యాష్ క్రీమ్, 1 milk బాటిల్ పెట్టుకున్నాను. ఇంకా ఎలక్ట్రిక్ నెయిల్ కటర్ కూడా. ఇవి వరకు ఒక సపరేట్గా పౌచ్లో అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హగ్గీస్ నుంచి వెట్ వైప్స్ అండ్ డైపర్స్ తీసుకున్నాను. నేను బట్టలన్నీ సూట్ కేస్లో అరేంజ్ చేసుకున్నాను. ఒక సైడ్ నా డ్రెస్సెస్, ఇంకా అదర్ సైడ్ బేబీ డ్రెస్సెస్. నెక్స్ట్ ఈ బ్యాగ్లో వచ్చేసి 2 blankets, 2 pillow కవర్స్ పెట్టుకున్నాను. ఈ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అలాగే థింగ్స్ అన్నీ కూడా నేను బ్యాగ్లో అరేంజ్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుంది అని తీసుకోవడానికి అని చెప్పి.
ఫీడింగ్ పిల్లో నేను మామ్ కాసీ నుంచి తీసుకున్నాను. అలాగే కొలెస్ట్రాల్ కలెక్టింగ్ కిట్ నాకు హాస్పిటల్లో ఇచ్చారు. ఆ కిట్ కూడా నేను తీసుకెళ్తున్నాను నాతో పాటుగా. ఫైనల్గా లాస్ట్ మినిట్స్ నీడ్స్ అన్నీ పేపర్లో రాసుకున్నాను. ఆ పేపర్ని డోర్కి స్టిక్ చేసుకున్నాను సో దట్ గుర్తుంటుంది అని చెప్పేసి. ఫైనల్గా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తుందని అదర్ బేబీ స్టఫ్ ఫర్ న్యూ బార్న్స్, అంటే 6 months వరకు కావాల్సిన థింగ్స్ అనమాట. యాజ్ ఏ ఫస్ట్ టైం మామ్ అన్నీ రెడీగా ఉండాలని చాలా ప్యాక్ చేసుకున్నాను. సమ్ వాట్ ఓవర్ ప్యాకింగ్లా కూడా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే బాయ్.